విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు మనతోని ఉన్నారు. చాలా మందికి ధనవంతులు కావాలి, మనం మంచిగా ఉండాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది. బట్ ఎలా వెళ్ళాలనో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎలా కోటేశ్వరులు అవుతాము, మంచి లైఫ్ని ఎలా లీడ్ చేయాలనో విశ్వమణి బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ, సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. మీరు వస్తున్నారంటే చాలా ఆనందం. థ్యాంక్ యూ. అదే చాలా విషయాలు తెలిసిపోతాయి కదా. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా వరకు మీరు చేసిన అన్ని ఫీడ్బ్యాక్స్ వస్తుంటే మీరు అందరికి ఇస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్నాను ఒకప్పట్లో సబ్జెక్ట్ నేర్చుకునేస్తున్నాను, ఇది నేర్చుకుని సక్సెస్ అనేది వచ్చింది. ఈ సబ్జెక్టు ప్రపంచవ్యాప్తంగా అందాలి, యూట్యూబ్ ఉన్నంత దూరం అందాలి, అంది నా వల్ల సక్సెస్ అయ్యి నా పేరు బయట రావాలి, విశ్వమణి బాబు వల్ల నేను బాగుపడ్డాననే పేరు రావాలి అనేసి ఆశ నాకు కోరిక పుట్టింది. అందుకని ఓపెన్గా ఇచ్చాడు. ఏం దాచిపెట్టి ఏం చేయబోతాను నేను? ఇప్పుడు నాకు విద్య ఉంది నా దగ్గర, దాచిపెడితే ఏం వస్తుంది? అది ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి సక్సెస్ అయ్యి నాకు చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందం అంటే, అసలు వాళ్ళు సక్సెస్ సాధించినప్పుడే నాకు ఆనందం. నేను సాధించినప్పుడు వచ్చిన ఆనందం వేరే, ఇప్పుడు ఎక్కువ ఆనందంలో ఉంది నాకు. ఇతరులు నా సబ్జెక్ట్ వల్ల ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, బాధలో ఉండి బయటపడుతున్నారు. ఇప్పుడు నాకు అలివి లేని ఆనందం, ఒక సంతోషం, సుఖం కూడా దాంట్లో నాకు. వెరీ గుడ్. ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి అని ఆశపడతా ఉంది. ఓకే, మీకు కావాలంటే మీకు కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ చెప్పండి సార్. ఎస్, నా నెంబరు 7382970592. ఓకే, ఒక నెంబరు. ఇంకొక నెంబరు 8015037309. ఓకే, మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి ఎవరైనా. ఓకే సార్, ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోతే మనం చూస్తే కనుక చాలా మందికి ధనవంతులు కావాలని అంటుంటారు, కానీ ఇది 8888 అంటే దీని లాజిక్ ఏంటి సార్ అసలు? ఎస్, మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు పేదోడు ఉంటాడు, నిరుపేద ఉంటాడు, మిడిల్ ఉంటారు, ఇంకా ధనవంతులు ఉంటారు, అందరూ ఉంటారు, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అది వేరే. ఏం కనిపిస్తాయి సార్ నెంబర్? 88 కానీ 88 కానీ 8888 అని 4 రకాలుగా కనిపిస్తుంటుంది. 8 కానీ ఆ 8ని ఇట్లా అడ్డంగా కనిపించడం కానీ, అంటే పదే పదే ఒకసారి 2 సార్లు కనిపించడం కాదు. నువ్వు బయటికి వెళ్ళినా కానీ వెహికల్ మీద కనిపించడం, గోడల మీద కనిపించడం, ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది నీకు మాత్రం. అంటే ఎవరైతే ఈ సబ్జెక్టులో పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని నెగిటివ్ నుంచి బయటపడి పాజిటివ్గా పోతూ ఉంటారో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా 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 అంటే ఇవ్వడానికి వాళ్ళకి సిద్ధంగా ఉంది అని అర్థం. దానికి రూల్, యూనివర్స్ సైన్ అనమాట. అది ఇవ్వడానికి వాళ్ళకి రెడీగా ఉంది అని అర్థం. అది ఇంకా బలంగా వాళ్ళు పట్టుకోవాలి. అంటే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేసి గమ్ముని అయిపోతే జరగదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు నా క్లాసు తిరుపతిలో ఒక లేడీ పర్సనల్గా నేర్చుకున్నదండి. ఎగ్జాంపుల్కి ఆమెకి ఈ సబ్జెక్టు వీడియోలు చూసి చేస్తూ ఉంటే ఎక్కువ అసలు బయట వస్తే చాలంట ఏ వెహికల్ చూసినట్లే గోడల మీద కనిపించడం, పిల్లలు రాయడం ఇంట్లో కానీ ఇలా పదే 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 కనిపిస్తుందంట. ఏంది దీని ప్రభావము? నేను బాగా చేసుకుంటున్నాను, దీని నాకు ఎందుకు ఎయిట్లే కనిపించాలని నాకు కాల్ చేసింది. నీకు రెడీగా ఉంది కదమ్మా సిద్ధంగా, నువ్వు ఎన్నాళ్ళుగా చేస్తున్నావు? సార్ 6 నెలలకు యూట్యూబ్ మీ వీడియోలు చూసి చేసుకుంటున్నాను. అటైతే ఒక్కసారి క్లాస్ అటెంప్ట్ చేసి అమ్మా విషయాన్ని తెలుసుకుని అప్పుడు నీకు ఇంకా బాగా పట్టుకునేస్తావు, తొందరలో నువ్వు రీచ్ అవ్వాలి. ఏమవ్వాలని ఆశ నీకంటే? నేను బీఈడీ సార్, ఎంఎస్సీ బీఈడీ, నాకు లెక్చరర్ అవ్వాలి లేక టీచర్ అవ్వాలని ఆశ సార్. నువ్వు ఏదనుకున్నా అయిపోవచ్చు అన్నాను. నువ్వు ఏదనుకున్నావచ్చు, ఒక్కసారి సబ్జెక్ట్ని పట్టుకో. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం? క్రమంగా మొత్తం క్లారిటీగా నేర్చుకోవడానికి, అంతే కదా. లేకపోతే ఇంట్లో బుక్స్ ఉన్నాయి కదా, తీసుకొచ్చి మా చదవంటే చదివించలేము కదా. ఐఏఎస్ ఎట్లా అవుతాడు? వాడికి నాలెడ్జ్ పెరగాలి అంటే జనరల్గా మొత్తం టోటల్గా క్లారిటీగా తెలుసుకోవడానికి స్కూల్కి పంపిస్తాం. ఆ విధంగా ఒక్కసారి గురువు లేని విద్య గుడ్డి విద్య అమ్మా. నువ్వు ఏమిదా వీడియోలు చూసి చేసినా కానీ కొన్ని పట్టుకోగలుగుతావు, అన్నీ పట్టుకోలేవు. అదే గురువు దగ్గరికి వచ్చేస్తే ఏమైతే, నేను నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఏం చేయాలని నేర్పించేస్తానమ్మా. అప్పుడు నువ్వు క్లారిటీగా క్రమ పద్ధతిలో పోయినావు అంటే పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు పాడుకున్నావు ఉండే నీ మైండ్ ఆటోమేటిక్గా. మనం మైండ్ నెగిటివ్లో కూరిపోయింది, అది బయటికి రావాలి, అది బయట ధర్మాలి. కొత్త విషయాలను నింపినప్పుడు అది బయట పోతుంది. కాబట్టి మనం వెంటనే నేర్చుకున్నది ఒక 10 రోజుల తర్వాత బుక్ చేసుకొని ఆన్లైన్లో నేర్చుకునేసింది. ఆమె లెక్చరర్ అవ్వాలనుకున్నది లెక్చరర్ అయిపోయిందండి. ఈ తిరుపతిలో ఇంటడుగు లేదు వాళ్ళకి, వాళ్ళ భర్త కూడా టీచర్ అంట. ఇంటడుగు కొనాలనుకున్నది కొనేసిందండి. ఇంటడుగు కొనేసింది. మళ్ళీ ట్రాక్టర్ కొనాలనుకున్నది అంటే ఏదో ట్యాంకర్ పెట్టాలి బాడుకి అనేసి, అక్కడ ఏదో మంచి ఆదాయం అంట, అది పెట్టేసింది. ఎలా ఇది ఎంత సాధ్యం? అసలు సబ్జెక్ట్ని పట్టేసింది. అంటే ఆమె ఆల్రెడీ 6 నెలలు చూసింది కాబట్టి విషయం తెలిసిపోయింది ఆమెకి, ఈజీగా పట్టుకునేసింది. పాడిందే పాడుతుంది. వాళ్ళ భర్త ఫుల్గా కోఆపరేట్ చేస్తాడంట ఆమెకి, నువ్వు చేసుకో
నువ్వు చేసుకో, నువ్వేమో ఎక్కడ బయట తిరగలే, నీ మైండ్ని పాజిటివ్ చేసుకుంటున్నావు, మన కుటుంబానికి మంచిది కదా అనేసి ఆమె దగ్గర అప్పుడప్పుడు తెలుసుకునేవాడంట భర్త కూడా. ఇలా ఉంది, దేనికి నేనేం చేయాలంటే ఇలా పట్టుకోండి మైండ్నే అని మైండ్ పవర్ అలా నేర్చుకున్నది. ఆమెకి పదే పదే కనిపించడం వల్ల ఏముంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఓకే, ఆమెకి విషయం తెలియలేదు, విషయాన్ని వచ్చి తెలుసుకునేసింది. నేను నేర్పించేసాను కదా. నేర్పించిన తర్వాత ఆమె లెక్చరర్ ఫస్ట్ గోల్ పెట్టింది, నేను లెక్చరర్ అవ్వాలి లేక టీచర్ అవ్వాలి. అయిపోయింది. తర్వాత సార్ నాకు ఇంటి అడుగు లేదు సార్, బాడుగింట్లో ఉన్నాము, ఫస్ట్ ఇంటి ప్లాట్ కొనాలి నేను అన్నది. బలంగా సంకల్పం చేయమంటే ఎలా వస్తుంది అనేది మర్చిపోవాలి. అందరూ చాలామంది అక్కడ ఫెయిల్ అవుతుంటారు. ఇంట్లోనే ఉన్నాను కదా, నాకు డబ్బులు ఎలా వస్తుంది, హౌస్ వైఫ్లు కూడా చాలామంది అనుకునేది, నీకు ఏ పని బాట లేదు కదా, నాకు ఎలా వస్తుంది అని నువ్వు మర్చిపోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, ఒకటి మరవాల్సిందే తప్పదు. దీన్ని ఎలాగొస్తుంది నీకెందుకు, ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా ఈ పదం పట్టాలి, ఎలాగైనా వస్తుంది అని పట్టుకునేది. ఆ ఇంటికి నెల కొన్నది అంటే అంత ఆశ్చర్యపోయినారు వాళ్ళు. సార్ ఇంత తొందరగా ఎట్లా కూడా డబ్బులు వస్తాయా, ఎట్లా కూడా మనకి బోలెడు అవకాశాలు చూపిస్తుంది మన మైండ్ ద్వారా యూనివర్స్ పవర్. మన మైండ్ లింక్ అయిపోతుంది యూనివర్స్తో, విశ్వశక్తిలో లింక్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. మనకి ఎలా వస్తుంది, కొత్త వ్యక్తులంతా పరిచయం. ఇప్పుడు మీరు ఎవరు నాకు తెలుసా, పప్పు అనేది నాకు తెలియదు కదా, మీ ఓనర్ నాకు తెలియదు కదా, ఈ హైదరాబాదే నాకు తెలియదండి. నేను హైదరాబాద్లోకి ఫ్లైట్లో స్టార్టింగే అత్తగారింటికి వచ్చినట్టు ఫ్లైట్లోనే వచ్చాను ఫస్ట్. ఆల్రెడీ చెప్పాను. అంటే 3 రోజులకు ముందు నా కోరిక కలిగింది. దగ్గరలో పోతా ఉంటే విలేజ్లో సౌండ్ ఓవర్గా వస్తే బయట చూశాను, ఎప్పుడెక్కేదిరా బాయ్ దీన్ని అనుకున్నాను. 3వ రోజుకి ఎక్కించింది నన్ను. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను, వచ్చాను. ఆ విధంగా నాకు కొత్త వ్యక్తులంతా పరిచయం అయింది, నాకైంది. ఆ విధంగా ఆమెకి అయింది. ఎలా వచ్చింది అనేది ఆమెకు తెలియదు, ఆమెకు తెలుసు, నాకు తెలుసు, మా ఇద్దరికి మాత్రం తెలిసి వచ్చింది. కానీ నీకు కావాలనుకున్నావు, ప్లాట్ కొనాలనుకున్నావు, డబ్బు వచ్చిందే లేదా, దిగిందా లేదా, దిగిందా లేదా, ఎవడు కాల్చాడని కదా లెక్క, దిగిందా లేదా, వాడే పండుగాడు అన్నాడు దేంట్లో పోకిర్లో. వాడు ఎవరు కాల్చేయమండి, దిగిందే లేదా బుల్లెట్ అనేసి, వచ్చిందే లేదా అదే మణిబాబు. వచ్చిందే లేదా, నీకు డబ్బు కావాలన్నావు, నీకు కావాలి, ఎలాగొచ్చి నీకెందుకు, వచ్చిందే లేదా అదే మణిబాబు. విశ్వమణి బాబా పవర్ అలాంటి. నాలో శక్తి ఉందండి, నా శక్తిని అందరూ చూసేస్తారు. మీరు ప్రతి ఫీడ్బ్యాక్ చూడొచ్చు. ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఇప్పుడు తొందరలో ఒంగోలులో కూడా పెట్టబోతున్నాను. ఎక్కువ అంటే ఇంకా కూడా పెట్టాలి, కానీ నాకు పర్సనల్ అపాయింట్మెంట్లు ఎక్కువ వల్ల నేను టైం దొరకలేదు నాకు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, మీరు చూడండి. ఊరిక నా గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉండింది అంతకుముందు, ఇప్పుడు ఎలా వచ్చింది, అలా మారిపోతుంది. ఆమె నేర్చుకునేది అవతల పదే ఇంకా కనపడడానికి స్టార్ట్ అయిపోయింది, కొనేసింది. ఇప్పుడు పిల్లలు హ్యాపీ, భర్త కూడా టీచరు, ఆమె హ్యాపీ. సార్ ఎక్కడ పుట్టారు సార్ మీరు అంటే, వాళ్ళు రాజయోగంలో ఉన్న కుటుంబం అంట వాళ్ళు. ఒకప్పట్లో వాళ్ళ నాన్న పొంగొట్టేశాడంట అన్నింటినీ. ఇప్పుడు రాజయోగంలో ఉంది ఆమె. ఇప్పుడు మళ్ళీ ఆమె ద్వారా మైండ్ ద్వారా వచ్చింది. అంటే ఆ 88లు 888లు కానీ 18 కనిపించినా పర్వాలేదు, 88 కనిపించిన డబుల్ 8 కానీ 4లు కనిపించిన 48లు కనిపించినా కానీ 8ని ఆపోజిట్గా తిప్పి కనిపించినా కానీ ఇలా కనపడటం వల్ల మన మైండ్ మనం పాజిటివ్గా ఇంకా పెంచుకోవాలి. అంటే మనకి రెడీగా ఉంది, మనకి సిద్ధంగా ఉంది, మనము తీసుకోవడానికి రెడీ అవ్వాలి. అంటే ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది, మనం దాంట్లోకి పోవాలి, ఇంకా బలంగా చేయాలి. అంటే ఇంకా బలం ఏది మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, గురువు చెప్పినట్లే అనేసి మనం ఇక్కడ సోమరితనం చూసినామంటే అక్కడికి పోయాను వదిలేస్తుంది. ఇప్పుడు మీ ఇంటి పక్కన బోలెడు మంది ఉంటారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బోలెడు మంది ఉన్నారు, జూబ్లీ హిల్స్ వరకు ఎత్తుకుంటే. కానీ ఈ సబ్జెక్ట్ అందరికీ తెలియదు, అసలు వీడియోలు కూడా కనిపించవు. వాళ్ళు ఏదో లోడుతూ ఉంటారు, యూట్యూబ్లో ఏదేదో వస్తుంటుంది వాళ్ళకి. ఈ 6 నెలలు 2 సంవత్సరాలు కనబడకుండా ఇప్పుడు లేటెస్ట్ కనిపించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాలనో, ఎవడైతే ఈ సబ్జెక్టు పనికి వస్తాడో, అంటే నిన్ను బాగు చేసి నీకుండా 10 మందికి హెల్ప్ చేయడానికి నిన్ను ధనవంతం చేస్తాడు ఈ యూనివర్స్ పవర్. అది అందరూ ఒకే తెలివి ఉండదు కదా, పేదవాడు కానీ మిగిలిపోయి ఉన్నాడు, వాళ్ళనంతా బయటికి తీయాలంటే కాపాడాలంటే నువ్వు 10 మందికి, ఇప్పుడు నువ్వు ఒక ధనవంతుడు అయితే ఒక డైలీ ఒక 4-3 పని ఇస్తావు కదా, వాడు బతికిపోతాడు కదా. అటువంటి వాళ్ళని చూపించి వాళ్ళని ధనవంతులు చేయడానికి వాళ్ళకి పదే ఆ 8ల సంకేతం కనిపిస్తూ ఉంటుంది. అది పట్టుకోవాలి మనం. నా జీవితంలో నేను కొన్నాళ్ళ వరకు పట్టుకోలే, సబ్జెక్ట్ పాడుకుంటూ ఉన్నాను, కానీ 8 కనిపించిన 9 కనిపించిన నేను పట్టించుకోలే. ఏంది జరగలేదని 1.5 years చేశా, ఒక్క విషయం కూడా జరగలే నాకు, చిన్న మిరాకిల్ కూడా లేదు. ఏంద్రీ ఇది 1.5 years చేస్తున్నాము, ఇంతవరకు ఒకటి కూడా లేదు. మొత్తం మీద ఈ సబ్జెక్ట్ నిజమేనా, నాకే డౌట్ మొదలైంది. పాజిటివ్ ఉన్నవాడికే మళ్ళీ నెగిటివ్ టచ్ అయింది. అయినా ఎందుకు లేరా పని, సాయంత్రం అయితే నేను చేసేది, ఉదయం నైట్ పొలంలోకి పోయి వచ్చిన సాయంత్రం చేసుకునేవాడిని. పక్కన పెట్టేసి మెడ వాల్చేసాను, బెడ్ మీద పండుకొని మంచం పైన మెడ వాల్చాను. ఇంక ఇది ఉందే లేదనేసి నా ఇన్నర్ మైండ్ పలికిందండి, ఇన్నాళ్లే చేసావు, ఇంకో కొన్నాళ్ళు చేస్తే పోలేదా, ఇన్నాళ్ళే చేశాం కదా, ఇంకొన్నాళ్ళు చేస్తే పోలేదు, చూసేద్దాం దీని అంత అనేసి దిగేశాను. మళ్ళీ పలికింది. కరెక్ట్గా 3 weeksలో నాకు స్టార్ట్ అయింది యోగం. అంటే విశ్వశక్తి నన్ను 70 అయితే ఇప్పుడు ఇచ్చి ఉంటుంది,
నేను డబ్బు ఇవ్వడానికి అది తయారు చేసింది. ప్రపంచానికి ఒక మంచి గురువుని తయారు చేయాలని అంటే నేను టీచర్ అవ్వాలని ఆశ ఉంది నా మైండ్లో, ఇన్నర్ మైండ్లో 9th క్లాస్ నుంచి. టీచర్ అయ్యింటూ కొంతమందికే చెప్పుంటాను, ఇప్పుడు ఎంతమంది బాగుపడుతున్నారు. ఇది ఓపెన్ సబ్జెక్ట్, లైఫ్ టీచర్ అంటే నీ మైండ్ని వాడుకుంటే చాలండి. ఈ మైండ్ తల ఉంది మనకి, ఆ తలలో ఎందుకు ఉంది ఆ మెదడు, మళ్ళీ ఆ మెదడు కూడా ఒక పొర కప్పి ఉంటుంది, అంత సేఫ్టీకి పెట్టి ఉన్నది. ఎందుకు అది గమ్మని నిద్రపోవడానికా? దాన్ని వాడుకో, దానికి పని పెట్టు, దానికి పని చెప్పు, నీకేం కావాలని దానికి చెప్పు, అది అన్ని అవకాశాలు నీ సేవకుడు అవుతుంది. అంటే కొన్నాళ్ళు 21 రోజులు చేస్తే మన ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది. కంటిన్యూ చేసినామంటే ఇన్నర్ మైండ్ మాట్లాడడానికి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏది అనుకున్నా ఇది వద్దులే అనిపించిందంటే నిలిపేయాలి, కావాలంటే పోవాలి, అంటే పోవాలి, తినంటే తినాలి, అలా పలికేస్తుంది. నాకు పలికింది, ఆమెకి నేర్పించాను, వీళ్ళకి చెప్పింది, ఆ విధంగా ఇప్పుడు సక్సెస్ అయింది. ఇలాంటిది బోలెడు మంది అయి ఉన్నారు, 1, 2 కాదు. మీరు అందుకే ఫీడ్బ్యాక్లు చూడమనేది. ఊరికి వీడియోలే చూసేస్తారు కొంతమంది, ఛానల్లో ఇప్పుడు అన్ని ఛానళ్ళు చేస్తుంటాను కాబట్టి దాన్నే చూస్తారు. కొంతమంది ఫీడ్బ్యాక్లు చూడరు, వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు ఒకప్పట్లో, ఇప్పుడు ఎలా జరిగింది వాళ్ళకి, ఇక్కడ విషయం ఏంది, దాని పరిస్థితి ఏంది తెలుసుకోవాలి వాళ్ళు. అప్పుడు అన్ని సక్సెస్ అంటే ఇవ్వడానికి సిద్ధం. నువ్వు బలంగా పాజిటివ్ అయినావంటే నీకు రెడీగా ఉంది, నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అయిపోవచ్చు ఈజీగా. అప్పులైనా ఉన్నాయి, నీకు ఏదైనా ఉన్నాయి, పెళ్లి కాలేదా, సంతానం లేదా, భార్యాభర్తలు అన్యోన్యత లేదా, డబ్బు సంపాదించాలన్నా, నీకేం కావాలి A to Z. ఈ సబ్జెక్ట్ ఒకదానికి కాదు, ఈ మైండ్ని వాడుకునేది నీకు జీవితంలో ఏది కావాలన్నా నువ్వు వాడుకోవచ్చు. అలా జరుగుతుంది. కాబట్టి ఆ 8 కనిపిస్తే దాని పవర్ ఏంటంటే ఇలా సంకేతం అనమాట. అంటే ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉంది, ఇంకా బలంగా పట్టుకో, ఇంకా బలంగా చెయ్యి, ఇంకా రా 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 నా దగ్గరికి రా అని అర్థం. తొందరగా రా, కనెక్టింగ్ బాగా బలంగా పడాలి, ఆ ఇన్నర్ మైండ్ విశ్వశక్తిలో కనెక్టింగ్ పడాలి. ఆ కనెక్టింగ్ పడినప్పుడే మనకి అన్నీ జరుగుతాయి, అప్పుడు ఇస్తుంది మనకి ఏది కావాలని వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే 8 కనబడుతూ ఉంటే వీడియోలు చూస్తుంటారు, ఇక్కడ నేను చేసే ఛానల్ ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. విశ్వ కళ్యాణం చేయాలండి, సబ్జెక్ట్ను కూడా విశ్వ కళ్యాణం అంటే పంచాలి. 10 మంది కష్టాలు ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆయన ఇక్కడ పూజలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ చిటి తంత్రాలు లేవు, ఏ తావితులు లేవు, యంత్రాలు లేవు, రెమెడీలు లేవు. నువ్వు నమ్ము, నీ మైండ్ని వాడుకో అని చెప్తోంది. దానికి కష్టాలు ఉన్నవాడికి కూడా చెప్పు, కాకపోతే రే ఎందుకు బాధపడుతుంటో ఊరికి దాన్ని చూసి దాని పక్కన చేసుకుని ఇంట్లో నిద్రపోతారు కదా, గాఢ నిద్ర, దాన్ని మానుకోండి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, 4 తర్వాత నిద్రపోకూడదు. ఎవడైనా సరే వాడికి శక్తి ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఏర్పడుతుంది, మళ్ళీ ఏం తిరిగి ఉండదు. మీ ఇంటి పక్కన కూడా చూడండి, 4 తర్వాత నిద్రపోకుండా వాళ్ళు పనులు అది చేసుకుంటుంటారు. పాజిటివ్ ఆలోచిస్తూ చేసిన వాడు ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటాడు, పైకి ముందుకు వెళ్తాడు. కాబట్టి ఇలా చేసుకోండి, అన్ని మంచిగా జరుగుతుంది. ఓకే, ఈరోజు అఫర్మేషన్ నాకు ప్రతిరోజు క్రమం తప్పకుండా 8888 కనిపిస్తూ నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు విశ్వశక్తి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారు, 9999 కనిపిస్తే ఈ లాజిక్ ఏంటి సార్? 9999 మళ్ళీ క్వశ్చన్లు అండి పప్పు గారు, మంచి క్వశ్చన్లు అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీరు మైండ్లో, బాగా నడతారు, మంచిది. అంటే ఇంతకు ముందు చెప్పాను 8888 8 కనిపిస్తే ఏంది అనేది. అంటే 999 కానీ 9999 కానీ 49 కానీ ఇలా ఏది కనిపించినా 9 కనిపిస్తూ ఉంటే దాని సంకేతం ఏంటంటే నీవు ఇప్పుడు ఉన్న జీవితం నుంచి వేరే జీవితానికి అడుగు పెడుతున్నావు, మంచి జీవితానికి, కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు. అంటే ఇప్పుడు పనికిరాని జీవితం కదా, ఏదో సార్ గురువు గారు 9 కనిపిస్తే అనేసి సార్ పోలు వెంటనే వచ్చేస్తారు, సార్ నాకు 2 9 కనిపించింది సార్, ఒక్కసారి కనిపిస్తే పోలు చేస్తారు. ఇలా కాదండి, ఈ సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు బేసిక్ నుంచి పోవాలి. అంటే ఒక వీడియో చూస్తారు, ఒక వీడియో చూసా సార్ నేను 5 into 55 చేశాను సార్, నాకేమీ రాలేదు సార్ అనేవాళ్ళు, సార్ నాకు వచ్చింది సార్ అనేవాళ్ళు కొందరు. అంటే వాళ్ళు సబ్జెక్ట్ పరంగా కొంచెం పాజిటివ్గా ఉన్నవాడికి ఒక్కొక్కసారి మిరాకిల్ జరిగిపోతుంది, 1 2 అట్లా. ఒక వీడియో చూసి చేయకూడదు అట్లా. ఫస్ట్ నువ్వు మారు, జీవితం మారాలంటే నువ్వు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మొత్తం మారాలి. అందుకే చెప్పాను, నీ ఆలోచనే డబ్బు అన్నాను, నీ ప్రవర్తనే డబ్బు అన్నాను, నీ మైండే డబ్బు అన్నాను, నీ చూపే డబ్బు అన్నాను, నువ్వే డబ్బు, నీ చుట్టూ డబ్బు అన్నీ ఎక్కడ ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి. అంటే ప్రతి మానవుడి చుట్టూ ఉంది, మన మధ్యలో ఉన్నాం. ఎటుపక్క వస్తుందో మనకే తెలియదు, ఎటుపక్క నుంచి అయినా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఒక జాబ్ కోసం పోతారు మీరు, ఇక్కడ ఉంది జాబ్ అని కాదు, ఏ జాబ్కి పోయినా నీకు డబ్బు వస్తున్నది లేదా, అది ఎటుపక్క పోయినా జాబ్. అంటే ఉన్నాయి అన్ని చోట్ల, దాన్ని తీసుకునే విధానం తెలియలేదు. కాబట్టి ఈ సబ్జెక్టులో పాజిటివ్గా ఉండిపోతూ ఉన్న వాళ్ళకి 9లు కానీ ఇలా 9లు పదే కనిపిస్తుంటే వాళ్ళకి జీవితం మారబోతుంది అని అర్థం, ఖచ్చితంగా మారబోతుంది అని. అంటే నేను చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, నా గురించే చెప్పాను. ఎందుకంటే ప్రతి ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగి ఉన్నాయి, నేను ఇవన్నీ పట్టించుకోలే. నేను అదే 1.5 years చెప్పిన చేసుకుంటాను ఉన్నాను, నాకు కనిపిస్తూనే ఉన్నాయి, నాకు అసలు విషయాన్ని మర్చిపోయినాను, పాడింది పాడుకుంటున్నాను కానీ దాన్ని మర్చిపోయినాను.
అంటే ఏంది ఇది అనేసి నెక్స్ట్ బాత్ అవతల ఏం గురువుకు ఫోన్ చేసి ఏం గురువు గారు రే నెగిటివ్లో ఉండవు, నెగిటివ్ టచ్ అవుతున్నది నీకు, నెగిటివ్ టచ్ అవుతున్నది అంటే నా మైండ్ ఏంది, అందుకే చదువు లేని వాళ్ళు సిగ్నల్ దొరలు, అంటే సిగ్నల్ లేని వాళ్ళు తెలుగు దొరలు అనమాట, చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ దొరలు అనమాట. అంటే సిగ్నల్ లేదు ఎవరికి, చదువు లేని వాళ్ళకి. వాళ్ళు గమ్మని ఎక్కడికి పోయినా వాళ్ళు గురుగారు చెప్పారంటే పట్టేస్తే పట్టుదలతో వెళ్ళిపోతారు, వాళ్ళు సక్సెస్లో పడుతుంటారు. చదువు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ రిలీజ్ చేసుకుంటారు, ఇంకా రాలేదు, ఇన్ని రోజులు చేస్తున్నాం ఇంకా కాలేదు అనేసి. అందుకే చెప్పాను, పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, ఈ 3 ఉన్నవాడు జీవితంలో ఎంత శిఖరమైన పోవచ్చు, ఎంత దూరమైన ఎదగొచ్చు. ఆ పట్టుదల శ్రద్ధ నాలో వచ్చింది, ఓర్పుడింది. అవతల గురుగారు ఆ రోజు తిట్టాడు నన్ను తిట్టేశాడు. ఎందుకు సార్? ఎందుకంటే నేను ఫోన్ చేసి సార్ ఏం సార్ ఇంతవరకు ఏమీ జరగలేదే అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నానండి ఈ సబ్జెక్ట్కి. నేను ₹1 ₹2 కాదు, ఇదే హైదరాబాద్ జూబిలీ హిల్స్లో కూడా పెద్దమ్మ గుడి పక్కన, పెద్దమ్మ గుడి గుర్తు వచ్చేసింది నాకు, బాగా గుర్తు వచ్చేసింది. ఆ గుడిలో కూడా పోయి కూర్చున్నాను కొంచెంసేపు, ఆయన పిలిచేది ఒక గురువుని కలిసేదానికి 1 అవర్ 1,10,000, 1,10,000 1 అవర్కి ఇచ్చాను. సుతులు సోదులు, నాకు డబ్బు ఇచ్చేది కాదు పెద్దది, నేను సంపాదించి కష్టపడి ఎంతగానో వ్యవసాయంలో కష్టపడిస్తున్నాను. నాకు పట్టుదల వచ్చింది, ఎలాగని నేర్చుకోవాలి, ఇది కాదు సబ్జెక్ట్, ఇది కాదు, తిరిగాను, పట్టేసింది నా మైండ్ ద్వారా. అందుకే విశ్వశక్తిలో లింక్ అయితే మన మైండ్ ద్వారా కొన్ని రిలీజ్ అవుతాయి. అలా పట్టుకున్నది. తర్వాత నా గురువు తిట్టాడు, రాలేదు అనేసి నీకు దగ్గర ఓర్పు లేదే అని బాగా తిట్టాడు. ఆ రోజు ఇంకా జీవితంలో గురువుకు ఫోన్ చేయకూడదు రాలేదని అని పెట్టేశాను. అందుకే 1.5 years పట్టింది. తర్వాత నాకు కనిపిస్తూ ఉండే కానీ మళ్ళీ నేను పెద్దగా పట్టించుకుని పోయి కొద్దిగా అవతల తెలిసింది, ఓహో జీవితం మీద మారిపోతుంది నాకు, మళ్ళీ పట్టించుకున్నా, మారిపోయింది. అడుసు, ఎండ, వాన, నూగు, పొలంలో బొల్లాడేవాడికి ఇది కాదు నీ జీవితము, నీకు ఎక్కడికి పోయినా ఏసీ లగ్జరీ స్టార్ హోటల్కి పోవాలరా, నువ్వు తలరాత నీకు రాస్తున్నాను. ఎవరు రాసింది? నేను రాసుకున్నా ఫస్ట్, విశ్వశక్తి కాదు రాసింది. నా తలరాత మార్చాలనేసి, తలరాత ఎవరు రాస్తారు అనుకుంటున్నారు? బ్రహ్మ కాదు రాసేది, తప్పుగా అనుకుంటున్నారు జనాలు. నా రాత ఇంతే, నా తలరాత ఇంతే అనేసి. బ్రహ్మ రాయరు, సృష్టించాడు అంతవరకే. నీకు ఎలా కావాల మైండ్ అనేది ఒకటి పెట్టారు, సృష్టి ధర్మం, దానిలో మొదటి అనేది ఒకటి సృష్టించారు. ఆ సృష్టి దాన్ని వాడుకున్నవాడు హై రేంజ్లోకి పోతాడు. లేదన్నా నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే అంటే ఇంతేనే ఉంటుంది. దానికి మంచి చెడు తెలియదు. నువ్వు ఇంతే అన్నావంటే అంతే, ఇది కాదు నా జీవితం ఇంకా బాగా బలంగా ఉంది, లగ్జరీ ఉంది అన్నావంటే దాని లగ్జరీకి చూపిస్తుంది. ఒక రోజుతో కాదు, ఆలోచన మారాలి. అందుకని అవతల నాకు మారిపోయిలా, నాకు వచ్చేసిలా. ఇప్పుడు హైదరాబాద్ అత్తగారి ఇల్లాగా మనం కూడా ఫ్లైటే, అత్తగారి నాకు తోచినప్పుడు పడుకొని పోతావులే ఎందుకు అనుకుంటే ఏసీ ట్రైన్, ఏసీ కూడా వద్దు చలికి ఉందిలే అనుకుంటే మామూలు స్లిప్పరు, నాన్ ఏసీకి వెళ్తా. అట్లా నాకు తోచిందంటే పోతానండి. ఇలా నా జీవితాన్ని మార్చింది. ప్రతి మానవుడు ఇప్పుడు ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఒంగోలు కూడా పెట్టబోతున్నాను. ఈ సిటీలో ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎలా జరిగినాయి. ఆ 9కు ఉన్న పవర్ మీకు తెలియదండి. 369 నికోలా టెక్స్ట్లా కనిపెట్టాడు. ఎంత చెప్పినా ఆయనకి థ్యాంక్స్ చాలదు. నేను మాత్రం కోట్లాది % చెప్తా ఉంటాను ఆయన. ఆ సబ్జెక్ట్ని నేను 369తో జోడించాను కాబట్టి సక్సెస్ అయిపోయింది నాకు. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో అన్నీ చెప్పేది వేరే, దాంతో జోడించాను నేను నా మైండ్ పరంగా. మా గురువు చెప్పలేదు దీని అంతా, నువ్వు విషయాన్ని బట్టి ఇచ్చాడు, పాజిటివ్గా ఉండి ఇలా వాడుకుంటే మైండ్ అని. నాకు మైండ్ ద్వారా అన్ని పుట్టుకొచ్చేసినాయి. అందుకే మైండ్ గొప్పది, చాలా గొప్పది అది. దాని సేవకుడు అవుతాడు మనకి తర్వాత, మనం కనుక బాగా వాడుకుంటే ఏం చెప్పినా చేయిచ్చేస్తాడు. అలా వచ్చేసింది హ్యాపీగా. ఇప్పుడు లగ్జరీ జీవితాన్ని అనుభవించలే నేను. అందుకే ఆ 9 కన్నా 10 కనిపిస్తూ ఉంటే నీ జీవితం మారబోతుంది అని. అంటే నువ్వు అడుగు నుంచి వచ్చావు కదా, ఒకటే క్లాస్ నుంచి, బేసిక్ నుంచి వచ్చావు. నీ జీవితంలో నువ్వు ఎన్నాళ్ళు చేసిన ఫలితం పొందబోతున్నావు, నువ్వు అడుగు పెట్టబోతున్నావు నీ జీవితంలో, నువ్వు అనుకున్న జీవితానికి చేరబోతున్నావు. ఇది నీ జీవితం అని యూనివర్స్ సైన్ చూపిస్తుంది ఆ 9లు. అప్పుడు మనం తెలుసుకొని ఇంకా ఖుషి రావాలి మనకి, అప్పుడు యాక్టివ్ రావాలి, బలంగా రావాలి. అప్పుడు అది 10 పోయినామంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయిపోతావు. హ్యాపీ జీవితాన్ని ఏం కష్టం లేదండి. కష్టపడితే ఏమొస్తుంది? కష్టం వస్తుంది. కష్టపడి సంపాదించినాను అంటాడు మా ఫాదర్, అప్పుడు అంతా చెప్పేవాడు మా డాడీ. కష్టపడి సంపాదించిన నాయన భద్రం ఖర్చు పెట్టండి అని. అంటే అప్పుడులో డిగ్రీ చేసేటప్పుడు ₹300 ఇస్తే పెద్ద విషయం నాకు. ఒక 3 నెలలు 6 నెలలకు పోయి వచ్చేటప్పటికి అక్కడికి ఖర్చులకి ఇస్తాడు భద్రం నాయన అని. ఆ 300 ఎక్కువ. ఇప్పుడు అది ఒక మూలకి ఒక సెకండ్కి రాలా, అలా పోయింది. కాబట్టి మన జీవితంలో ఎదగాలనుకున్నవాడు ఆ 9లు కన్నా ఈ సబ్జెక్ట్ని పట్టుకునేసి ఆ 9లు కన్నా 10 కనిపిస్తే వాడు ఖచ్చితంగా రీచ్ అయిపోతాడు. అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాడు అని అర్థం. ఇంకా వెనక తిరిగి చూసే పని లేదు. ఆ 9 కనిపిస్తున్నది 10 అంటే వాడు తొందరలో జీవితంలో అడుగు పెట్టేస్తున్నాడు, ఇంకా వాడికి లగ్జరీ అని అర్థం. కాబట్టి ఎవరైనా సరే వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంచండి, మీరు బాగుపడండి. ప్రతి వీడియోని చూడండి, లాస్ట్ దాకా చూడండి. కొన్ని వీడియోల్లో మధ్యలో చూసి ఆపేస్తున్నారు, అసలు విషయాన్ని వదిలేస్తున్నారు. లాస్ట్లో ఏముంటాయని మీకు తెలియదు. లాస్ట్లో అఫర్మేషన్లు ఉంటాయి. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి.
నిదానంగా చూడండి. ఆ పట్టుదల లేదు వాళ్ళకి. కొంచెం చూడడమా ఇదేదో కొంచెం చెప్తున్నారులే మేరే చూద్దామని చెల్లాడు. నీ దగ్గరనే లేనప్పుడు నీకెలా వస్తుంది? చూడండి లాస్ట్ దాకా ప్రతిదానికి ఉండాలి. ఆ ఓపిక ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి, ఓపిక ఉండాలి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ నేను నా మైండ్ని ఉపయోగించుకుంటూ నేను కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.